అమ్మ నాన్న కష్టాలు నేను చూస్తున్నాను కాబట్టి భయం వేసిందండి నాకు. నిజంగా భయం వేసి ఇక్కడున్న ఇదే జీవితం, హాస్టల్లో ఉండి ఆ జాబ్ చేస్తున్నా అదే జీవితం. ఎందుకంటే ఒక్కొక్కసారి అమ్మ నాన్నకి తెలియకుండా మనల్ని ఒక బాధ్యతలో పెట్టినప్పుడు బరువుగా ఉంటుంది. అది మనం భరించాల్సిన వయస్సు కానప్పుడు. ఆ సమయంలో ఇంకా సరేలే ఏదో ఒకలా చేద్దాము జాబ్ అనుకున్నప్పుడు అమ్మ పెళ్లి సంబంధం చూస్తున్నామమ్మ, 3 రోజులుండు, దేవుడి చిత్తం అయితే అవుతుందేమో అనేసింది. నాకు అప్పటి వరకు ఆల్మోస్ట్ అన్నకి తెలిసిన సంబంధాలు చాలా వచ్చాయి, కానీ అన్నయ్య చెప్పలేదు. కానీ మాకు కుటుంబ సమేతంగా తెలిసిన సంబంధం ఒక్కటి వచ్చింది. ఆ ఒక్క సంబంధం ఎలా వచ్చిందంటే అండి, ఎవరో దూరపు చుట్టం వాళ్ళు వచ్చి ఇక్కడ చిన్నమ్మ మా అమ్మని చూసి నన్ను తీసుకున్నారు వాళ్ళ కుటుంబంలో. నా గొప్పతనం కాదండి, మా అమ్మ ప్రవర్తన, మా అమ్మ ఆ ఊరిలో ఉన్న విధానము నచ్చి ఈ అమ్మాయి నల్లగా ఉన్నా సరే బాగుంది అంటే, మా ఆయన తెల్లగా ఉంటాడు కొంచెం కాబట్టి నన్ను తీసుకున్నారు. ఓకే, దేవుడి కృప చొప్పున పెళ్ళికి కూడా అరేంజ్ అయిపోయింది, అన్నీ అయిపోయి ఎంతసేపట్లో అయిందంటే అండి, దేవుడి ప్రణాళిక చూడండి, పెళ్ళి వచ్చినా ఆగదు కక్కొచ్చినా ఆగదు అన్నట్టుగా దేవుడి ప్రణాళిక అంత గొప్పదేమో. మేబీ 15 రోజులలో ఎంగేజ్మెంట్ అయిన 15 రోజులలో దాని తర్వాత పెళ్ళి కూడా అయిపోయింది. మనకి ఏం కావాలో ఎవరికీ అర్థం కాకపోయినా దేవుడికి అర్థమవుతుంది, దేవుడికి తెలుసు. దేవుడి ప్రణాళిక ఆల్రెడీ నువ్వు నేను పుట్టక ముందే సిద్ధపరిచాను దేవుడు చెప్తున్నాడు బైబిల్ ప్రకారం. కానీ అప్పుడు నాకు ఆ బోధనలు ఎవరు ఇవ్వలేదండి. ఇప్పుడు మనం అందరం ఏ విధంగా అయితే యూట్యూబ్లో కానివ్వండి, చర్చెస్లో కానివ్వండి, మనకి కథోలిక శ్రీ సభ కన్నతల్లి ఏదైతే బోధిస్తూ ఉందో గురువుల ద్వారా, ఆ టీచింగ్స్ అప్పుడు నాకు ఇవి నువ్వు చదువుకో అమ్మా, నేర్చుకో అమ్మా, వినమ్మా అని నాకు చెప్పేవాళ్ళు లేరు. అంటే ఆధ్యాత్మికతలో నన్ను నడిపిన వారు లేరు, ఓన్లీ నన్స్ మాత్రమే చెప్పారు. కానీ అమ్మ చెప్పలేదు, నాన్న చెప్పలేడు, అన్న చెప్పలేదు, కుటుంబస్తులు వదిన చెప్పలేదు, లేదంటే మా అక్క చెప్పలేదు. అందరూ ఇదవుతుంది అదవుతుంది దేవుడి ప్రణాళిక ఉందేమో అంటున్నారు, కానీ దేవుని తెలుసుకో అనే ఒక ఆలోచన ఎవరికీ కూడా రాలేదు కుటుంబంలో. అంటే మేము ఆధ్యాత్మికంగా కూడా ఎంత వెనుకబడి ఉన్నామో మనం అందరం ఆలోచించాలి అని చెప్తున్నాను. కాబట్టి ఆ సమయంలో ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత బాగానే ఉంది లైఫ్. 2017లో పెళ్ళయింది, జూన్ మంత్లో అనుకుంటా, జూన్ మంత్ 4th పెళ్ళయింది. అత్తమ్మ మామయ్య, అమ్మ నాన్న లేరు అక్కడ, అత్తమ్మ మామయ్య ఉంటారు. కుటుంబ సభ్యుల ప్లేస్లలో ఓన్లీ భర్తలను నువ్వు అన్నీ చూసుకోవాలి. ఇంకా ఒక్కసారి ఆలోచించండి, 22 ఏళ్ళ సంవత్సరంలో నువ్వు హాస్టల్లో పెట్టావు, 10th అయిపోగానే, తల్లిదండ్రులకు చెప్తున్నా అండి, హాస్టల్లో తీసుకెళ్ళి పెట్టావు నీ కూతుర్ని. దాని తర్వాత ఎమ్మటి తీసుకొచ్చి ఎక్కడో తప్పిపోతుంది అన్నట్టుగా తీసుకొచ్చి మళ్ళీ కాలేజ్లో వేసావు. ఎందుకు చెప్తున్నా అంటే అండి ఈ మాటలు, నాకు కాలేజు, ఇల్లు, హాస్టలు, చుట్టుపక్కల ప్రదేశాలే అనమాట. నన్ను దూరంగా కూడా ఎక్కడ వేయలేదు, ఎక్కడ తప్పిపోతుందో మార్గం అని. ఏ మార్గం? దేవుడి మార్గం కాదు, అమ్మ నాన్న చెప్పే మాటల మార్గం. దేవుడి మార్గం చెప్పి ఉంటే ఇంత సిచ్యువేషన్ వచ్చేది కాదేమో. ఓకే, అది పక్కకు పెడితే నేనేం నేర్చుకున్నానంటే దేవుడి వాక్యమే లేదు ఎక్కడా కూడా. కేవలం ఆ యొక్క ఏమంటారండి, కథోలికులం అనే పేరుంది, క్రైస్తవులం అనే పేరుంది. రెండవది, ప్రతి సండే దేవుడి యొక్క ఆరాధనకి వెళ్ళేది, అంతే. నామమాత్ర క్రైస్తవులు అంటారు కదా, నామమార్ధపు క్రైస్తవులు, పేరుకే క్రైస్తవులం, కానీ మన కుటుంబంలో మన జీవిత విధానంలో క్రీస్తు లేడు అని నాకు పెళ్ళైన తర్వాత అర్థమైంది. ఇంకా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత అమ్మ నాన్న ప్లేస్లో అత్తమామని చూస్తున్నప్పుడు సమయంలో అమ్మని ఎలా అయితే వెళ్ళి పట్టుకుంటామో అత్తమ్మని కూడా అలానే వెళ్ళి పట్టుకోవడం, ఎక్కువగా ప్రేమించడం ఎక్కువైపోయింది. దేవుడికి తెలుసు ఎక్కడెక్కడ ఏం కట్ చేయాలో, నా బిడ్డను ఎలా ఉంచాలో దేవుడికి అన్నీ తెలుసు. కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి, అత్తమ్మ మామయ్య నేను నా భర్త. అయితే మేమున్న ఈ కుటుంబంలో, ఈ సరౌండింగ్స్లో మా అత్తమ్మకి మామయ్యకి ఆడపిల్లలు లేరు, 2 అబ్బాయిలు, నా భర్త మా మర్ది. వాళ్ళకి ఆటోమేటిక్గా డ్యామ్ షూర్గా ఇప్పుడు నేను చెప్పగలను, బిడ్డని ఎలా చూసుకోవాలో వాళ్ళకి అసలే తెలియదని చెప్పొచ్చు. ఏంటంటే నా యొక్క అత్తమామ నేను నిందించట్లేను, లేకపోతే ఇంకేమని అనట్లేను, ప్రతి ఒక్కరి అత్తమామకు కూడా ఇది తెలుసుకోవాలని నా ఉద్దేశం, అంతే. ఇంటిలోకి వచ్చిన కోడలు ప్లేస్లో నువ్వు కూతుర్ని చూసుకోవాలంటే నీకు కూతురున్న ఎక్స్పీరియన్స్ తప్పకుండా ఉండాలి. లేకపోతే క్రీస్తు ప్రేమైనా నీకు తెలిసి ఉండాలి. ప్రియమైన బిడ్డ, క్రీస్తు ప్రేమ తెలియకుండా నేను కూతురులాగా నేను ప్రేమిస్తాను అంటే ఏ కోడల్ని కూడా ఏ అత్త ప్రేమించలేదు. డ్యామ్ షూర్గా ఇదే జరుగుతుంది ఈ లోకంలో. కానీ ఒకవేళ ఆ కుటుంబం క్రీస్తులో ఉంటే, దేవుళ్ళో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే, నా ఆనందానికి అంతులే లేకపోలేదండి. ఆ సమయంలో అమ్మని ప్రేమిస్తున్నాను, అత్తమ్మని ప్రేమిస్తున్నాను, మామయ్యని ప్రేమిస్తున్నాను, భర్తని ప్రేమిస్తున్నాను, మర్దిని చూసుకుంటున్నాను, అంతా బాగానే ఉంది. వీళ్ళందరి దగ్గర నుంచి నేను ఆ ప్రేమను పొందుకోవాలి అని ఒక ప్రయాస నన్ను చంపేస్తూ ఉంది రోజు. కానీ పొందుకోలేకపోయాను. ఎందుకంటే
అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు తెలిసిన ఏజ్ వచ్చినప్పుడు ప్రేమ కరువైంది. దాని తర్వాత అత్తమామ దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమ కనబడలేదు. భర్త దగ్గరికి వచ్చిన తర్వాత ఉంటుందండి, ప్రేమ ఉంటుంది భర్త దగ్గర. కానీ దేవుడి అగాపే లవ్ ఈజ్ డిఫరెంట్, ఈ లోక ప్రేమ డిఫరెంట్. కాబట్టి ఎంతో కొంత బాగానే ఉన్నాను నా భర్తతో, విద్యాసాగర్తో. చాలా బాగుంది లైఫ్, ఓకే మంచిగా ఉన్నాను కదా, అయినా పర్లేదు, పట్టించుకోకపోయినా పర్లేదు, మాటలన్నా పర్లేదు, అంతా ఓకే బాగానే ఉందని ఆల్మోస్ట్ 4.5 ఏళ్ళ జీవితం అయిపోయింది మ్యారేజ్ లైఫ్లో. 2017లో పెళ్ళయింది, 2022 దాటుతుంది. ఆ సమయంలో గొప్ప సంఘటనలు జరిగాయండి, చాలా సంఘటనలు ఉన్నాయి. కానీ కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను నేను. అదేంటంటే 2022 వరకు నేను నా భర్త జాబ్, చెప్పాను కదండి జాబ్ చేశాను మళ్ళీ. ఎందుకంటే అత్తమ్మ మామయ్య అన్నారు, సేమ్ నా ఇంటిలో నేను ఏదైతే అమ్మ నాన్న దగ్గర నుంచి నువ్వు జాబ్ చేయాలి అని అన్నారో అదే ప్రెషర్ సేమ్ అత్త మామయ్య దగ్గర నుంచి కూడా దేవుడు అలా పెట్టాను నన్ను ఒక అగ్నికొలిమిలో అని చెప్పొచ్చు. దేవుడి చిత్తం ఇది, తప్పక ఒప్పుకోవాలి. సాతాను శోధన అనబడదండి, ఇది దేవుడి చిత్తము. ఏదో నేర్చుకోవాలి, దేవుడి ప్రణాళిక ఇంకేదో ఉంది అని మనకు అర్థం కావాలని దేవుడు ఆ యొక్క అగ్నికొలిమిలో మనం పెడతానని అర్థమైంది. ఇంకా ఆ సమయంలో అత్తమామయ్య జాబ్ చేయాలంటే ఫస్ట్లో పెళ్ళయ్యేటప్పుడు జాబ్ అవసరం లేదమ్మా, మా ఇంటికి కోడలు వస్తే చాలు, కూతురులాగా ఉంటే చాలు అన్నారు. పెళ్ళైన 6 monthsకే పక్కకు పెట్టేశారు. దాని తర్వాత నేను నెగిటివ్ చేయట్లేను, చెప్తున్నాను, నిజం చెప్తున్నాను, దయచేసి సారీ అత్తమ్మ మామయ్య. కాబట్టి పక్కకు పెట్టేసిన తర్వాత ఇంక కొన్ని రోజులు అయిపోయిన తర్వాత జాబ్ చేయనగానే ఓకే, మా అమ్మ మా నాన్నతో మా అన్నయ్యతో ఎక్కువగా మాట్లాడేదాన్ని. కాబట్టి అన్నయ్య అన్నాడు, అమ్మ నువ్వు బీటెక్ చదివావు కదరా, జాబ్ చేయి, నీ కుటుంబంలో కూడా నీకు ఒక వాల్యూ ఉంటుంది. వాల్యూ కోసం అండి అందరూ ఆలోచించేది ఈ లోకంలో, ఆ వాల్యూ కోసమే పరితపిస్తూ ఉన్నాము. కానీ దేవుడి యొక్క కనుచూపు మేరలో మనకి ఎంత వాల్యూ ఉందో మనకు అర్థం కావట్లేదు. కాబట్టి సరే జాబ్ చేయాలి అని ఇంకా ఒప్పుకొని వెళ్ళి మోర్ వీసాస్లో వీసా కంపెనీలో జాబ్ చేశాను 1 year. మళ్ళీ దాని తర్వాత 2 years పద్మారావు నగర్ అంటే సికింద్రాబాద్కి దగ్గరలో ఉంటుందండి, సీతాఫలం అండి చర్చ్, అవర్ లేడీ ఆఫ్ పర్పచువల్ హెల్ప్ చర్చ్, నిత్యసాయ మతమ చర్చ్కి దగ్గరలో ఒక మన నగర్లో ఒక చిన్న కంపెనీ ఉంది. అది కూడా స్టార్టప్ కంపెనీ, పెద్ద కంపెనీ ఏం కాదు. కానీ యూఎస్కి చేశాను. ఇక్కడ చూడండి, నాకు అక్కడికి రాగానే ఒకటి అర్థమైంది, ఇంగ్లీష్ రాని నాకు యూఎస్ కాల్స్ మాట్లాడే యొక్క అథారిటీ, ఆ యొక్క శక్తి ఎవరిచ్చారో నాకు అర్థం కాలేదు. మీరు అర్థం చేసుకోవాలి, ఈ శక్తి నేను మిస్ అయ్యానండి, నాకు అర్థం కాలేదు, ఎవరు నేర్పించారో అర్థం కాలేదు ఇంగ్లీష్. కానీ మాట్లాడాను, వచ్చింది, వాళ్ళు తీసుకున్నారు, చేశాను. 3.5 సంవత్సరాలు జాబ్ చేశాను. మోర్ వీసాస్లో 1 సంవత్సరము, 2 సంవత్సరాలు ఈ యొక్క అస్తికా సాఫ్ట్వేర్లో ఆఫీస్కి వచ్చి చేశాను. కానీ ఆఫీస్ టైమింగ్స్ నచ్చలేదు. ఎవరికి? భర్తకు కాదు, అత్తమామయ్యకి. 10 గంటలకు వచ్చేది ఇంటికి, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కాబట్టి వచ్చి అయిపోయింది. ఏంది టైమింగ్స్, ఏంది ఇలా ఉంది అనే ఆలోచనలు. కాబట్టి ఇంత లేట్ అవుతుంది ఏంటి అనే ఆలోచనకు వచ్చేసరికి చాలా నెగిటివిటీ అనేది క్రియేట్ అవుతున్నప్పటికీ ఏంటి జాబ్ అని నాకే అసహ్యంగా అనిపించింది. దేవుడు చూడండి, అబ్బా ఎంత గొప్పవాడంటే నా మీద నాకే అసహ్యం కలుగుతున్న ఈ రోజులలో దేవుడు ఎలా నిలబెట్టాడంటే నన్ను, ఇదిగో నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాడు. కరెక్ట్ ఎగ్జాక్ట్గా 1 year వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు నాకు. ఎవరు సార్ పేరు యాక్చువల్లీ మర్చిపోయాను, 3 ఏళ్ళు గడిచిపోయింది కాబట్టి. మేడం పేరు గుర్తుంది, సుధా మేడం. వాళ్ళు CEO అండ్ అక్కడ ఉన్న డైరెక్టర్ వాళ్ళ కిందే నేను పనిచేశాను. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. 1 year చేశాను, ఏ ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉంది. ఇంట్లో ఉన్నాను, భర్తను చూసుకుంటున్నాను, అత్తమ్మ ఉన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్. అది కూడా నేను కొంతమంది చెప్పినప్పుడు ఏమన్నానంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫస్ట్ జాబ్ పక్కనే ఉందంటే, పక్కనే ఉంది కదా పద్మారావు నగరే కదా అన్నారు. దాని తర్వాత పక్కనే ఉంది కదా నైట్ ఎందుకు అవుతుంది అన్నారు. దాని తర్వాత కొన్ని రోజులకి ఏమైంది, వర్క్ ఫ్రమ్ హోమే కదా, తిని ఇదిగో ఇలా అవుతుందన్నారు. అంటే అర్థం ఏంటంటే, మనం ఎక్కడున్నా ఒక నింద, ఎక్కడున్నా ఒక అవమానము, ఎక్కడున్నా మాటలే. ఒక కుటుంబానికి నువ్వు వెళ్తే ఒక ఆడపిల్లగా, భర్తలకు కూడా ఉంటున్నాయి అనుకోండి కష్టాలు, లేవని చెప్పట్లేను, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తేనే అర్థమవుతుంది. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ నేనేం చెప్తున్నా అంటే, ఈ సమయంలో ఉక్కిరిబిక్కిరిగా ఉన్న నా ఈ జీవితంలో ఒక ఆలోచన ఎలా వస్తుందంటే, నా వల్ల కావట్లేదు మళ్ళీ జాబ్. చూడండి, ఇంత ఫెసిలిటీ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమే నేను చేసేది, నాకు ఎందుకు ఆ జాబ్ చేయాలని అనిపించట్లేదు అంటారు.
ఏదో ఉంది, సంథింగ్ ఈజ్ ఫిషింగ్. అంటే నా లోపల నుండి ఎవరో మాట్లాడుతున్నారు, జాబ్ వద్దు జాబ్ వద్దు జాబ్ వద్దు అని. ఇంకా ఆ సమయంలో మా అమ్మకి హెల్త్ బాగాలేదు. మా అమ్మకి హెల్త్ బాగాలేక వచ్చింది, ఎన్నో రోజుల తర్వాత వచ్చిందండి. మా అమ్మ మా ఇంటికి రావాలంటే పర్మిషన్ కావాలన్నమాట మా అమ్మకి. కాబట్టి వచ్చింది, ఎందుకంటే మా కుటుంబం కంటే కొంచెం హైలో ఉన్నారనమాట మా భర్త వాళ్ళ కుటుంబము. కాబట్టి పర్మిషన్ తీసుకొని రావాలి, చెప్పులు ఇడివి వెళ్ళాలన్నమాట, బయటికి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. కాబట్టి అలా వచ్చినప్పుడు మా అమ్మకి హెల్త్ బాగాలేనప్పుడు 4 రోజులు ఉంది. 5వ రోజు మా అమ్మ వల్ల కావట్లేదు, ఎక్కడికి తీసుకెళ్ళాలి హాస్పిటల్కి, మోషన్స్ వామిటింగ్స్, ఇదే ప్రాబ్లం అమ్మకి. చాలా ఏజ్డ్ అయిపోయింది, 57 ఏళ్ళు దాటిపోయాయి అమ్మకి. ఎలా 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 అలా చూస్తున్నప్పుడు మా అమ్మకి పరిశుద్ధమైన జపమాలను పఠించే అలవాటు ఉందండి. అప్పటికి అమ్మ అంతా దేవుల్లో మునిగి తేలకపోయినా, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పరిచయం లేకపోయినా, ఏదో పరిశుద్ధమైన జపమాల మాత్రం పట్టుకొని మాత్రం ధ్యానిస్తూ ఉండేది. అంటే ఇలా 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 అంటూనే ఉంది. నాగార్జున సార్కి తీసుకెళ్ళింది చిన్నగా ఉన్నప్పుడు, ఎన్నో చర్చెస్కి మమ్మల్ని తిప్పింది, కాళ్ళకి చెప్పులు లేకుండా కూడా మా అమ్మ తిరిగిన రోజులు ఉన్నాయి. అయితే ఆ సమయాలు ఆ సందర్భాలు దేవుడు గుర్తుపెట్టుకున్నాడు కాబోలు మా అమ్మ నేను అచ్చం ఒకేలాగా ఉంటాం. కాబట్టి దేవుడు నా పైన ప్రణాళిక ఉందని నాకు తర్వాత అర్థమైంది. మా అమ్మకి హెల్త్ బాగాలేదు, ఇద్దరం కలిసాము. ఇంకేమనుకుందంటే మా అమ్మ నన్ను చర్చికి తీసుకెళ్ళవా, నాకు స్వస్థత కావట్లేదు అని అనగానే చాలా రోజులైంది. మీకు గుర్తుందా, నేను ఇంత ముందుకే చెప్పాను, నాకు పెళ్ళై నేను ఇక్కడుంటే మెట్టు కూడా చర్చికి వస్తాను, కానీ ఆ 4.5 ఏండ్లు ఎప్పుడు కూడా నేను మెట్టు కూడా చర్చికి వెళ్ళలేదు, మర్చిపోయాను దేవుడికి ఇచ్చిన ప్రామిస్. కానీ అప్పటికి కూడా నాకు ఇంకా గుర్తు రాలేదు. అమ్మ అనింది సెంట్ ఆంటోనీస్ చర్చ్కి వెళ్దాం, అక్కడ అద్భుతాలు బాగా జరుగుతాయంట, మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా వెళ్దామంటే అమ్మని తీసుకొని వెళ్ళాను. రెండవ మంగళవారము అక్కడికి వెళ్ళగానే ఎవరున్నారంటే, అంటే దేవుడు అండి యాక్చువల్లీ ఉండేది దేవుడి సన్నిధిలో, తప్పుగా అనుకోకండి. నేను దేవుని చూశాను, ఎవరి రూపంలో అంటే సిరిల్ ఫాదర్ రూపంలో, గురువు రూపంలో, అభిషక్తుడి రూపంలో. నాతో డైరెక్ట్గా మాట్లాడినట్టే ఉంది. పరలోక రాజ్యం నుంచి దేవుడు దిగొచ్చి, లోకాన్ని విడిచిపెట్టు, నన్ను చూడు, నేను నిన్ను పిలిచాను, నువ్వు నన్ను ఇదిగో నువ్వు పలకలేదు, నేను ఎన్నో సంవత్సరాల ముందే నీకు కాలింగ్ ఉందని చెప్పాను, నువ్వు వినలేదు అని దేవుడు చెప్పిన మాటలు నా హృదయం నుంచి ఎవరో మరలా చెప్తున్నారు, ఒక ధ్వని వలె. తీసుకెళ్ళింది మా అమ్మని, స్వస్థత కావాల్సింది మా అమ్మకి, చిన్నమ్మకి, కానీ దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు ఆధ్యాత్మికంగా. ఆమేన్, హల్లెలూయా. ఇది ఎలాంటి స్వస్థత అంటే నేను కంప్లీట్గా వివరించలేనండి. ఎందుకంటే మనం ఎలా పొందుకున్నాము ఆత్మశక్తిని, దేవుడు ఎలా తన ప్రణాళికను నా పైన స్టార్ట్ చేశాడో నేను చెప్పలేనండి. ఎందుకంటే అది ఒక అనుభూతి, ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఏదో అయ్యింది నా లోపట, నాకు ఏదో ఒక కనువిప్పు కలిగింది, ఏదో దేవుడి కోసం చేయాలి అనే ఒక ప్రేరణ స్టార్ట్ అయింది. ఇంటికి వచ్చేసాం, వచ్చిన తర్వాత అమ్మ బాగుంది, 2 రోజుల్లో క్యూర్ అయిపోయింది, అమ్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు స్టార్ట్ అయింది ప్రేరణ. ఎలాంటి ప్రేరణ అంటే, పరిశుద్ధమైన జపమాల ధ్యానించు. మా అమ్మ జపమాల కూడా ఏమి ఇవ్వలేదండి, కానీ అమ్మ చెప్పేది జపమాల ధ్యానించు అని చెప్పేది. కానీ అప్పటి వరకు పట్టుకొని నేను జపమాల పట్టుకోవడం స్టార్ట్ చేశాను. నేను ఎందుకు మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా జరిగిన అద్భుతాలని అంటున్నానంటే, మరియ తల్లి ఎవరిని నాకు పరిచయం చేసిందో చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఆ తల్లి నాకు ఎవరిని పరిచయం చేసిందంటే, పరమ పవిత్రుడైన తండ్రి కుమారుని, ఇదిగో యేసు ప్రభువు వారిని నాకు పరిచయం చేసింది. అంటే యోహాను సువార్త 2వ అధ్యాయం కానా పెళ్లి విందులో ఆయన చెప్పినట్లు చేయండి అని మరియ తల్లి ఆ శిష్యులతో ఏ విధంగా అయితే చెప్పిందో, నాతో మరియ తల్లి చెప్తుంది, బైబుల్ చదువు. అర్థమైందా అండి? డైరెక్ట్గా దేవుడు నీకు చెప్తున్నాడు, ఇది చేయని చెప్పలేదండి మరియ తల్లి. బైబుల్ చదువు, పరిశుద్ధమైన జపమాల పఠిస్తూ ఉన్నప్పుడు వచ్చిన ప్రేరణ అది. బైబిల్ చదవాలా, సరే అని చదవడం మొదలుపెట్టాను. మొదలుపెట్టిన కొన్ని రోజులకి జాబు నా వల్ల కావట్లేదు, టైం సరిపోవట్లేదు, బైబిల్ చదవాలి, టైం సరిపోవట్లేదు, బైబిల్ చదవాలి, టైం సరిపోవట్లేదు, బైబిల్ చదవాలి. ఈ ఆలోచన నాలో స్టార్ట్ అయ్యేసరికి వాళ్ళంతటిగా వాళ్ళు నాకు కాల్ చేసి, ఎవరు మా సుధా మేడం వాళ్ళు, ఒక అప్పటికి కరోనా టైం సమయం అండి, ఒక 40 ఏళ్ళ స్త్రీకి భర్త చనిపోయాడు. ఆ స్త్రీకి ఈ జాబ్ చాలా ముఖ్యం. మన కంపెనీలో 20 మంది అబ్బాయిలలో 21 మందిలో ఎంప్లాయీస్లో 20 మంది అబ్బాయిలే, నువ్వు ఒక్కదానివే వర్క్ ఫ్రమ్ హోమ్. అయితే ఆమె నాకు ఫ్రెండ్ అవుతుంది, మా పక్కనే, కాబట్టి ఈ జాబ్ ఆమెకి ఇస్తావా జోష్నా అని అడిగింది మా మేడం, సుధా మేడం. మేడం సరే మేడం, తనకి 40 ఏళ్ళు,
నాకు 20 ఏండ్లే, నాకు తప్పకుండా జాబ్ వస్తుంది ఎక్కడికి వెళ్ళినా. తనకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆ విధవరాలికి ఎందుకు వదులుకోకూడదు అని వదులుకున్నాను. కానీ నాకు దాని తర్వాత అర్థమైంది అది దేవుడి చిత్తం అని. దాని తర్వాత జాబ్కి వెళ్ళాలని ట్రై చేస్తుంటే మనసు ఒప్పట్లేదండి. ఎవరో లాగినట్టుగా వెనుకకి అది కాదు అని చెప్పినట్లుగా నేను ఏదో ఒక స్వరాన్ని అయితే వినగలిగాను. ఈ ఎక్స్పీరియన్సెస్ మొత్తం నేను నా భర్తకి చెప్తుంటే నా భర్త ఎలా చూస్తున్నాడంటే పిచ్చిదాన్ని చూస్తారు చూడండి, అలా చూస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు అన్నట్టుగా. నా నుండి ఎవరో మాట్లాడుతున్నారయ్యా, నాకు ఎవరో చెప్తున్నారయ్యా, ఒక్కొక్కసారి ఎక్కడ నుంచో ధ్వని వస్తుందయ్యా, నా రైట్ సైడ్ నుంచి ఎవరో మాట్లాడుతున్నారు. ప్రార్థనలో నేను ఉన్నప్పుడు, జపమాలలో నేను ఉన్నప్పుడు ఏదో చెప్తున్నాడయ్యా, దేవుడు జరగబోయేది కూడా చెప్తున్నాడు అనే ఒక ఆలోచన కూడా నేను చెప్తుంటే మా హస్బెండ్ పట్టించుకోలేదండి. కానీ తన జాబ్ విషయంలో నేను ఇది జరగబోతుందని చెప్పినప్పుడు అది జరిగింది. అప్పుడు నమ్మాడు, అమ్మో దేవుడు ఉన్నాడు, నా భార్యతో మాట్లాడుతున్నాడు అనే విషయం నా భర్తకి మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. నా భర్త బైబిల్ చదివేవాడండి, నిజంగా చెప్తున్నాను. ఎలా చదివేవాడంటే బైబిల్ ఇలా పట్టుకుంటాం కదా, ఇలా ఓపెన్ చేయగానే ఏ పేజ్ వస్తుంది ఆ పేజ్లో మొట్టమొదటి ఉన్న లైన్ చదివి వెళ్ళిపోయేవాడు ఆఫీస్కి. అదనమాట మన భక్తి అక్కడ ఉంది. అలాంటి భక్తి లేని కుటుంబంలోకి నేను వచ్చాను. ఎంతో కొంత భక్తి కాకపోయినా మరియత్తని మధ్యస్థ ప్రార్థన అడుగుతున్నా నా తల్లి కుటుంబం నుంచి వచ్చాను. దేవుడు నన్ను విడిచిపెట్టలేదని చెప్తున్నానండి. అది ఈ సమయంలో ఇంకా వెళ్తున్నాయి, రోజులు గడుస్తూ ఉన్నాయి. 2022 అయిపోయింది. 2023లో అడుగు పెట్టాను. మా అత్తమ్మకి మామయ్యకి లేకపోతే మా మధ్యలో కొంచెం గొడవల వల్ల 2 ఏళ్ళు నేను మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేనంటే క్రీస్తు ప్రేమ నాకు అప్పటికి ఇంకా పరిచయం కాలేదు కాబట్టి మాట్లాడలేకపోయాను. ఎందుకంటే వాక్యం చదవలేదు. నేను మళ్ళీ చెప్తున్నా అండి, నేను రోజరీ మెడిటేట్ చేశాను, వాక్యం చదవలేదు కాబట్టి నాకు క్రీస్తు ప్రేమ ఇంకా పరిచయం కాలేదు. కానీ తల్లి ప్రేమ మాత్రం మరియ తల్లి నాకు అందించింది. కానీ మరియ తల్లి ఎవరిని చూపిస్తుందంటే ఇదిగో బైబిల్ని చూపిస్తుంది, చదువు అని. ఆ సమయంలో బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను. జాబు వదిలిపెట్టుకున్నాను. ఎంతవరకు చదివానంటే బైబిల్ పిచ్చి పట్టిందానిలాగా ఇదిగో దివారాత్రములు దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు అనే వాక్యము చదివేంత వరకు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఇది ఎక్కడో నేను వినలేదండి. బైబిల్ చదువుతున్నప్పుడు కీర్తనా గ్రంథం మనకు తెలుసా? ఎస్, ఆదికాండం నుండి కీర్తనా గ్రంథం వరకు వచ్చేంతవరకు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. చదివాను అయిపోయింది. అన్ని రోజుల తర్వాత నేను మా ఆయనతో అన్నాను, అయ్యా మిట్టు కూడా చర్చికి వెళ్దాం. చూడండి, దేవుడు తలంపు తీసుకొచ్చాడు. ఎందుకు? నేను ఒక మొక్కును మొక్కాను, అంతోనివారా మీ మధ్యస్థ ప్రార్థన ఒకవేళ సఫలమైతే, నాకు పెళ్ళి అయితే, ఒకవేళ నేను ఈ సరౌండింగ్స్లో ఉంటే నేను వస్తాను అని చెప్పిన మాట 2016ది. కానీ నేను వెళ్ళింది ఎప్పుడు? ఆ యొక్క దేవుడి యొక్క దేవాలయానికి అంటే ఇదిగో 2023. దేవుడు ఎంత ఓపికస్తుడండి మన పట్ల దేవుడి ప్రణాళిక చేయడానికి. కాపాడుకున్నాడు. వెళ్ళాము, వచ్చాము, అయిపోయింది. రెండోసారి భాగ్యరాజ్ ఫాదర్ గారు వచ్చారు. ఆ రోజున దేవుడి యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒకటే అన్నారు ఫాదరు, మీరు క్రై అంటే ఏడవండి, మీ పాపము నుండి మీరు బయటికి రావాలంటే మీరు ఏడవండి, బంధకాల నుండి మీరు బయటికి రావాలంటే ఏడవండి అని అంటుంటే నేను ఏమని ఏడవాలి అని అర్థం కాలేదు. దావీదు కుమారా నన్ను కరుణించయ్యా అని గుడ్డివాడు ఏడ్చాడు కదా, అలా ఏడవండి అని అన్నప్పుడు క్రై అవుట్ టు ద లార్డ్ అని చెప్పారు. ఎవరు? భాగ్యరాజ్ ఫాదర్ గారు. నేను ఇలా 2 చేతులు ఎత్తి నేను గట్టిగా ఏడుస్తున్నాను. అందరూ మొత్తుకుంటూ ఉన్నారు చుట్టుపక్కల పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. నేను కూడా ఆ యొక్క ప్రైజింగ్లో, ఆ యొక్క వర్షిప్లో నేను దావీదు కుమారా యేసయ్య అన్నప్పుడు ఏదో జరిగిందండి. నాకైతే నా మీదకైతే ఏదో వచ్చేసింది. అలా పట్టేసుకున్నాడు దేవుడు. ఒక పవర్ అనేది సంథింగ్ ఈజ్ ఎంటర్ ఇన్ టు మై హార్ట్. నా యొక్క జీవితంలో, నా యొక్క శరీరంలో, నా యొక్క ఆత్మలోకి ఏదో గట్టిగా నన్ను పట్టుకున్నట్టుగా దిగి వచ్చేసింది ఆ యొక్క శక్తి అనేది. ఆ శక్తి ఎక్కడి వరకు నన్ను నడిపించిందంటే ఇప్పుడు మీరు చూస్తున్న దివ్యవాణి టీవీ ఛానల్ వరకు నన్ను నడిపించింది. అయితే ఈ 3 సంవత్సరాల ఈ పరిచర్య జీవితంలో మొట్టమొదటి స్టెప్ 2023 మే నెల 8వ తారీఖున అమ్మ మరియ తల్లి యొక్క పుట్టుకని మనం కొనియాడతాం కదండి. ఎస్, ఆ రోజు ఫాదర్ నాతో ఇలా మాట్లాడారు వాక్యం చెప్తున్నప్పుడు, కళ్ళ ముందున్న తల్లిదండ్రులని అత్తమామని ప్రేమించలేకపోతే నీ ప్రేమ వ్యర్థము, నువ్వు చదువుతున్న వాక్యము వ్యర్థము, నువ్వు మెడిటేట్ చేస్తున్న రోజురి వ్యర్థము, నీ జీవితమే వ్యర్థము, పరులలో నువ్వు క్రీస్తుని చూడకపోతే అనే వాక్యము నన్ను బలంగా దర్శించింది. ఆ సమయము 2 సంవత్సరాల నుంచి మాట్లాడని నేను చర్చ్ దగ్గర నుంచి రావడం మా ఇంట్లో కూడా మేము పోలేదండి. నేను నా భర్తను తీసుకొని డైరెక్ట్గా అత్తమ్మ దగ్గరికి
వెళ్ళిపోయి ఇది చెప్పిస్తుంది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు, నేను కాదు. నువ్వు నేను, నన్ను క్షమించు అత్తమ్మా, నన్ను క్షమించు మామయ్య, అమ్మ నన్ను క్షమించు, నాన్న నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు అని నా భర్తని లేకపోతే ఇంకెవరైనా అడగాలంటే పరిశుద్ధాత్మ లేకపోతే ఒప్పుకోలేవు. ఈగో ఒప్పుకోనియదు, గర్వం ఒప్పుకోనియదు, అహంకారం ఒప్పుకోనివ్వదు, జలసి ఒప్పుకోనివ్వదు. ఆ జలస్ని అన్నిటిని పక్కకు పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు అతి బలంగా నాలో పనిచేశాడు. కాబట్టి అత్తమ్మ దగ్గరికి వెళ్ళి నేను ఏమనలేదండి, జస్ట్ వెళ్ళి హగ్ చేసుకున్నాను అంతే. మా అత్తమ్మ పటపట ఇలా కారిపోతున్నాయి కన్నీళ్ళు. నాకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అంటే దేవుడి ప్రణాళిక ఒక కుటుంబాన్ని ఐక్యపరిచింది. అది ఎలా ఐక్యపరిచింది? నన్ను మార్చింది. ఎవరు మార్చారు? ఇదిగో దేవుడి వాక్యం మార్చింది. దేవుడి వాక్యం దగ్గరికి నన్ను ఎవరు తీసుకెళ్లారు? మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన. ఎప్పుడు తీసుకెళ్ళింది? పరిశుద్ధమైన జపమాల నేను పఠించడం ద్వారా కాదు, దేవుడి కృప చొప్పున తల్లి రూపంలో, అమ్మ రూపంలో నన్ను అట్రాక్ట్ చేసుకుంది అమ్మ మరియ తల్లి, దేవుడి చిత్తం ప్రకారం. అంటే ఈ యొక్క ఆల్మోస్ట్ 2011 నుండి ఇప్పుడు 2025లోకి వచ్చేసాం మనం. 14 ఏళ్ళ జీవితం అండి, మామూలు విషయం కాదు. ఆ సమయంలో ఇంకా ఇంటికి వచ్చేసి అన్నీ మానేసుకొని, అయ్యా నేను పరిచర్య స్టార్ట్ చేయాలని దేవుడు చెప్తున్నాడు. 2023 మే నెల అత్తమ్మ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి అయిపోయిన తర్వాత దేవుడు బాగా మాట్లాడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, కానీ దేవుడు పరిచర్య చేయ అంటున్నాడు. పరిచర్య చేయడం ఏంటయ్యా, నాకు బైబిల్ మొత్తం రానే రాదు, ఇప్పటివరకు నేను చదవలేదు. ఏం చేయమంటావు, ఏంటి పరిచర్య అంటే అని. పరిచర్య అంటే ఏం లేదమ్మా, ప్రేమించడమే అన్నాడు. స్టార్ట్ అయింది నా జీవితం. స్టార్ట్ అయిన తర్వాత ఆనందం అనేది వస్తూ ఉంది, ఆనందం అనేది వస్తూ ఉంది, ఆనందం అనేది వస్తూ ఉంది. నేను కోల్పోయినవన్నీ దేవుడు చిన్నప్పటి నుంచి నాకు 2 ఏళ్లలోనే ఇచ్చాడండి, ప్రేమ ద్వారా. మీరు అనుకోకండి, పరిచర్య ద్వారా కాదు, వెళ్ళి బయటికి వెళ్ళి ప్రకటించడం ద్వారా కాదు, ప్రేమ ద్వారా కుటుంబంలో నాకు ఒక స్థానాన్ని ఇచ్చాడు దేవుడు. నేను నేర్చుకున్నాను. దాని తర్వాత ఇదే 2023 మే నెల 8వ తారీఖు అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఇంకొకసారి చర్చ్కి వెళ్ళినప్పుడు దేవుడు వాక్యం చెప్తూ ఉన్నాడు, ఇలా నేను నిన్ను పిలుస్తున్నాను, నేను నిన్ను ఎన్నుకున్నాను అనేసి అన్నాడు. అనగానే ఏంటి పిలుపు అని అంటున్న సమయంలో వేదవ్యాపక ఆదివారం రానే వచ్చింది. అంటే మన 2023 అక్టోబర్, నాకు ఎగ్జాక్ట్గా గుర్తుందండి. ఆ రోజు సీతాఫలమండి చర్చ్, మా యొక్క ప్యారిష్కి నిత్య సహాయమతమ్మ చర్చ్కి వెళ్ళి, అక్కడే అండి మా పెళ్ళయింది 2017లో. అక్కడికి వెళ్ళి దేవుడి యొక్క వాక్యాన్ని వింటూ ఉన్న సమయంలో, నువ్వు ఇంకొకసారి గనక దేవా నువ్వు నాతో నేను నిన్ను ఎన్నుకున్నానని మాట్లాడితే నేను ఏదో ఒకటి చేస్తానయ్యా, ట్రై అయితే చేస్తాను అని నేను దేవుడితో నిబంధన చేసుకున్నాను నా మనసులో. ఎవరికీ చెప్పలేదు ఆ విషయం. అనగానే ఫాదరు, అప్పటికి ఫాదర్ పేరు ఎరువా షౌరెడ్డి ఫాదర్ గారు ఉన్నారు. ఆ ఫాదర్ అన్నారు, ఇదిగో వేదవ్యాపక ఆదివారం అంటే అర్థం ఏంటంటే ప్రీస్టులు నన్స్లే దేవుడి యొక్క పరిచర్య చేయడం కాదు, మానవులు ఎవరైనా, ఇదిగో దేవుడిలో జ్ఞానస్నానం పొందుకున్న ఏ బిడ్డ అయినా పరిచర్య చేయొచ్చు, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి బోధించవచ్చు, దాంట్లో తప్పే లేదు, స్త్రీలైనా కూడా బోధించవచ్చు అని అన్నాడండి. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు, ఫాదర్లో ఉన్న దేవుడు నాతో మాట్లాడాడు. నేనేమనుకున్నాను, ఆహా ఇది ఇంకా క్లియర్గా నాకు దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను స్టార్ట్ చేయాలని మా హస్బెండ్తో ఇంటికి వెళ్ళానో లేదు 2023 అక్టోబర్ వేదవ్యాపక ఆదివారం రోజున అయా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి నాకే అన్నాను నేను మా ఆయనతో. యూట్యూబ్ ఛానల్ నీకేం తెలుసు అని అన్నాడు. నువ్వు ఉన్నావుగా, నువ్వు డిజిటల్ మార్కెటింగ్ కదా, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కదా, నేర్పియా అన్నాడు. నేర్పించాడండి. ఒక ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చాడు అంతే నా చేతికి. నేను దేవుని ఒకటే అడిగాను, నాకేంటో తెలీదు, సాఫ్ట్వేర్ ఏంటో తెలీదు, నాకు ఇది నేర్పించయ్యా అని స్టార్ట్ చేస్తే నా భర్త కేవలం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చాడు. నేను వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను, యాప్స్ నేర్చుకున్నాను, దానికి వాయిస్ ఎట్లా యాడ్ చేయాలో నేర్చుకున్నాను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా పెట్టాలో నేర్చుకున్నాను, అదేవిధంగా గ్రీన్ మ్యాట్ వెనక కొనుక్కొని మరి యాడ్ చేసుకొని ఎన్నో వీడియోస్ చేశాను. ఇప్పుడు మీరు చూడొచ్చు, నా స్వరం యేసు కోసమే దివ్యవాణి టీవీ ఛానల్లో మరి ఫాదర్స్ దేవుడి కృప చొప్పున, దేవుడి అనుగ్రహం చొప్పున నన్ను ఇక్కడికి పిలిచి వాక్యాన్ని అందించే కృపను నాకు ఇచ్చారంటే, ఆ యొక్క బ్లెస్సింగ్ని నాకు ఇచ్చారంటే దేవుడి యొక్క ప్రమేయం లేనిదే, ప్రణాళిక లేనిదే ఇక్కడి వరకు నేను వచ్చానా? లేదు. పరిశుద్ధాత్మ ప్రేరణ అంత బలంగా ఉందని నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి ఆ సమయంలో నేను పడ్డ కష్టం చెప్తానండి. ఈ 3 ఏళ్ళలో నేను ఏం చేశాను అని అంటే, వెనక మ్యాట్ పెట్టుకోవడం, ముందు కెమెరా సెట్ చేసుకోవడం. కెమెరా అంటే పెద్ద కెమెరా కాదండి, మొబైల్, చిన్న మొబైల్, డబ్బా ఫోన్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది అంతే, ఒక 5-6 వేల ఫోను. స్క్రీన్ కూడా కరెక్ట్గా ఉండదు, అయినా కూడా బ్లర్గా ఉన్నా కూడా నేను అలా రికార్డ్ చేస్తూ షార్ట్స్ పెడుతూ స్టార్ట్ చేశాను.